అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ భుజబలంపై దురభిమానం తగదు. గంధమాదన పర్వతం వైపు పాండవులు బయలుదేరారు. అప్పుడే ప్రళయ మారుతం వీచింది. దాంతో పెద్ద వృక్షాలు నేల కురిగాయి. చెట్టు విరిగి పడిపోతున్న ధ్వనికి చెదిరిపోయారు పాండవులు. పర్వతాలు కూలిపోతున్నాయా, ఏ ప్రళయం వస్తోందో అని భయపడుతూ ఉండే. ఉన్నట్టుండి ధూళి కమ్మి అంధకారం అలుముకుంది. పాండవులంతా తలో దిక్కు అయిపోయారు. భీముడు, ద్రౌపది ఒకచోట ఉండిపోయారు. భూమ్యాకాశాలు ఏకం చేసే వర్షం. అలా ఆ వర్షం ఎడతెగకుండా కురిసి ఆగాక పాండవులంతా ఒకచోటికి చేరారు. ఆ రాళ్లలో చెట్ల మధ్యలో నడవలేక ద్రౌపది మూర్ఛపోయింది. అయితే భీముడు ఘటోత్కచుని స్మరించాడు. ఘటోత్కచుడు అతని భుజాలపై వారిని ఎక్కించుకుని ఆ అడవి ప్రాంతం దాటాడు. ధౌమ్యునితో సహా ఉన్న పాండవులు అలా బదరీవనానికి చేరారు. భీముడు ద్రౌపదితో కలిసి గంధమాదన పర్వతంపై విహారానికి వెళ్ళాడు. పర్వత ప్రాంత శోభను తిలకిస్తూ ద్రౌపది ఆనందపడింది. అంతలోనే గాలికి ఎగిరి వచ్చి ద్రౌపది భీముల ముందు పడింది సుకుమారమైన సహస్రపత్ర కమలం. ఆ సహస్రదళ కమలం యొక్క సౌందర్యానికి, ఏ పుష్పానికి లేని దాని పరిమళానికి విస్తుపోయింది ద్రౌపది. ఆమె మనసంతా ఆ కమలంపైనే నిలిచింది. ఇంత అందమైన పుష్పాన్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదు అని మురిసిపోయింది. ఇలాంటి పుష్పాలు ఎన్నో తనకి కావాలి. తన భర్త భీముడు తన కోరిక తీరుస్తాడు అనుకుంటూ, ఈ పుష్పాలు ఈ దగ్గరలోనే ఉండి ఉంటాయి, నాకు కొన్ని పుష్పాలు తెచ్చి పెట్టండి అని భీముని కోరింది. భీమునికి కూడా ఆ పుష్పం యొక్క సౌందర్యం చాలా ఆనందాన్ని కలిగించింది. ద్రౌపది ఆ పువ్వును ధర్మరాజుకు చూపించాలి అని వెళ్ళింది. భీముడు ద్రౌపది కోరిక తీర్చాలి అని నిశ్చయించి గంధమాదన పర్వతం పైకి వెళ్ళాడు. బాణాలు, విల్లు ధరించి ఆ గాలి వచ్చిన దిక్కుగా భీముడు బయలుదేరాడు సౌగంధిక పుష్పాన్ని వెతుకుతూ. గంధమాదన పర్వతం పైన వెళ్ళగానే ఆ ప్రాంతమంతా గొప్ప అరటి తోటలతోనూ, పూల పరిమళాలకై మోగుతున్న తుమ్మెదల ఝంకారంతోనూ, కోయిలల కుహూరవాలతోనూ, పండిన పండ్ల తోపులతోనూ ఉండి భీమునికి గొప్ప ఆనందాన్ని కలిగించింది. ఆ అడవి ప్రాంతంలో వేటాడి సౌగంధిక పుష్పవనం జాడ తెలుసుకోవాలి అని వేగంగా నడుస్తున్నాడు భీముడు. పర్వత గుహలలో అదృశ్యులై ఉన్న ఖేచర, సిద్ధ, సాధ్య, గరుడ, గంధర్వాదులు భీముని గమనాన్ని వీక్షిస్తున్నారు. ఆ దగ్గరలోనే ఉన్న కొలంలోకి వెళ్ళి నీరు త్రాగాడు భీముడు. ఆ కొలంలో నుంచి బయటకొచ్చి కదలీవనంలో ప్రవేశించి శంఖాన్ని పూరించాడు. ఆ శంఖద్వారం నలుదిక్కులా మారుమ్రోగింది. అంతలో ఆ ధ్వనికి గుహలో ఉన్న హనుమంతుడు విని, అది చేసింది పవనసుతుడైన తన సోదరుడే అయిన భీముడే అని గ్రహించి చాలా ఆనందంతో పెద్దగా అరిచి భీముడు వచ్చే దారికి అడ్డంగా చెట్లు పడేశాడు. హనుమంతుడు చేసిన ధ్వనికి గుహల్లో ఉన్న మృగాలన్నీ ఒక్కసారి భీతిల్లిపోయాయి. అపూర్వమైన ఆ ధ్వనికి భీముడు విస్తుపోయాడు. కదళీవనంలో ఒక శిలావేదికపై శయనించిన హనుమంతుని చూసి తన రూపం తెలియజేయాలి అని సింహనాదం చేస్తూ సమీపించాడు భీముడు. తోకని కదిలిస్తూ నిద్ర నటిస్తున్న హనుమంతుడు భీమునితో అన్నాడు, రోగంతో వృద్ధాప్యంతో ఉన్న నేను అలసి నిద్రిస్తున్నా. నీకు దయలేక ఇలా పెద్ద ధ్వని చేస్తావా? ధర్మం లేదా? మా వంటి ముసలి మృగాలను భయపెడతావా? హనుమంతుని మాటలు వింటూ ఉన్నాడు భీముడు. హనుమంతుడు అడ్డుగా పడుకున్నాడు. నీవెవరివి? మనుష్యులెవ్వరూ ప్రవేశించలేని ఈ వనంలోకి ఎలా వచ్చావు? సిద్ధగతి లేని వారు ఇక్కడ నిలిచి వెళ్ళలేరు. నువ్వు ఈ అద్భుత ఫలాలు తిని వెనక్కి వెళ్ళు. నీపై స్నేహంతో చెప్తున్నా, వెళ్ళిపో అన్నాడు హనుమంతుడు. అయ్యా, నేను పాండు తనయుడను, విఖ్యాత బలుడను. కుంతీదేవికి వాయుదేవుని వరం వల్ల జన్మించాను.
నన్ను భీముడు అంటారు. నేను ఇక్కడికి కార్యార్థినై వెడుతున్నా, నాకు తోవయ్యి. లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకి వెళ్ళినట్టు నేను ఈ పర్వతాన్ని నిన్ను లంఘించిపోతాను. నిన్ను హనుమంతుని అంతని వాణ్ణి తెలుసుకో అన్నాడు గర్వంగా భీముడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, హనుమంతుడు లంకను చేరడానికి సముద్రాన్ని లంఘించాడా? నాకు ఆ విషయం తెలియదు, ముందు చెప్పు అన్నాడు భీమునితో. లంకేశ్వరుడు సీతనెత్తుకుపోతే సీతాన్వేషపరుడైన కపీంద్రుడు రామభక్తుడు సముద్రాన్ని లంఘించాడు. సీత ఉనికిని రామునికి చెప్పాడు. రావణ యుద్ధం జరిగింది. నాకు దారివ్వు, నేను వెళ్ళాలి అన్నాడు భీముడు మళ్ళీ ఆవేశంగా. నేను వృద్ధుడను, లేవలేను, నా తోకను తొలగించి వెళ్ళు నువ్వు అన్నాడు హనుమంతుడు. భీముడు హనుమంతుని తోక కదిలించలేకపోయాడు. తన జగద్విఖ్యాతమైన భుజబలం ఏమైంది అని విస్తుపోతూ అతడు వానరుడు మాత్రమే కాదు, మహాత్ముడెవరో అని భావించగా, నేను కేసరి క్షేత్రంలో వాయుదేవునకు పుట్టినవాడను, నీవి చెప్పిన హనుమంతుడను నేనే, నీవు నా సోదరుడు అని వివరించాడు. ఆ కాలంలోని వాడిని ఈ కాలంలో నీకు కనిపించాను, ఆ రహస్యాలు చెప్తాను అని విశదీకరించాడు భీమునికి హనుమంతుడు. ఆ తర్వాత భీమునికి హితోపదేశం చేయాలి అనుకున్నాడు హనుమంతుడు. సౌగంధిక సరోవరంలో సాహసం చెయ్యవద్దని, కార్య సాధనకై సాహసం కంటే ఉపాయం అవసరమని హితవు చెప్పి భీమునికి వీడ్కోలు పలికాడు హనుమంతుడు. భీముడు సౌగంధిక వనం చేరాడు. కాపలాదారులు ఆ సహస్రపత్ర కమలం గురించి చెప్పి, కుబేరుని వనమిది, కుబేరుని అనుమతితో కానీ కమలాలు తీసుకోరాదు అన్నారు. కానీ వీరావేశుడైన భీముడు వారిని తన గదతో మోదాడు. వారంతా పారిపోయారు, కుబేరునికి విన్నవించారు. అయితే పాంచాలికి ప్రియమైన సౌగంధిక పుష్పం కోసం భీమసేనుడు చేసిన సాహసాన్ని, భీముని పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు కుబేరుడు. సౌగంధిక పుష్పాలు తీసుకుని ఆ ప్రాంతంలోని ఉద్యానవనాలలో విహరిస్తూ వినోదించాడు భీముడు. ధర్మరాజు భీముని రాకకై ఎదురు చూస్తున్నాడు. అంతలో ఉన్నట్టుండి ధూళివర్షం కురిసింది. ఇలాంటి మహోత్పాతాలకు ఆశ్చర్యపోయిన ధర్మరాజు భీమునకు ఏదైనా ఆపద కలుగుతోందా అని ఆవేదన చెందాడు. ధర్మరాజు మొదలైన వారు భీముడున్న చోటికి వెళ్ళారు. భీముణ్ణి చూసి ఆనందిస్తూనే, ఇలాంటి సాహసాలు చేయవద్దు అని భీముని హెచ్చరించాడు ధర్మరాజు. కుబేరుడు భీముని గౌరవించబట్టి భీమునికి ఆపద తప్పింది తప్ప, అంటే భుజబలంపై దురభిమానం పనికిరాదు అనేది మనం ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈ కథ ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం తృతీయ శ్వాసంలోనిది.